జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వండి, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వండి, అసెంబ్లీలో పీపీటీ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలి, స్పీకర్కు వినతి పత్రం ఇచ్చేందుకు అసెంబ్లీకి వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతి పత్రం తీసుకునేందుకు సెక్రటరీ నిరాకరణ, స్పీకర్ కోసం ఎదురు చూసినటువంటి ఎమ్మెల్యేలు. నేను ముందే మొన్ననే చెప్పిన, ఏదైతే అసెంబ్లీ 30 తారీఖు నుంచి అంటే రేపటి నుంచి ఈ అసెంబ్లీ స్టార్ట్ అవుతా ఉందో, ఈ అసెంబ్లీలో ఈ కాళేశ్వరం కమిషన్ మీద ఆ రిపోర్ట్ మీద చర్చ పెడతారు. అయితే కేసీఆర్ గారు సమావేశానికి వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉంటే తప్పకుండా వీళ్ళు పీపీటీ అడుగుతారు. పీపీటీ ఇవ్వండి మేము, ఎందుకంటే ఇది ఓవరాల్గా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు మనం కూడా కాళేశ్వరం విషయం వచ్చినప్పుడు ఈడ కూర్చొని ఈడ నిలబడి ఉట్టెన చెప్పినాం అనుకో అంత ఈజీగా ఎక్కదు. అదే ఇటు తిరిగి ఇగో ఇది గోదావరి నది, ఇట్లా వచ్చేది ప్రాణహిత నది, దాని కింద వచ్చేది ఇంద్రావతి నది, ఇగో దీని కిందంగా ఒక 18 కిలోమీటర్ వెనక కట్టిందే మేడిగడ్డ, దీని కింద కట్టిందే తుపాకులగూడెము, దీనిపైన గిడ కట్టింది అన్నారము, ఈడ కట్టింది సుందిల్లా, ఈడ ఉన్నది ఎల్లంపల్లి, ఇక్కడ నుంచి మిడ్ మానేరు పోతాయి, ఇక్కడ నుంచి లోయర్ మానేరు పోతాయి, ఇక్కడ నుంచి రంగనాయక సాగరు, ఇట్లా పోతాయని మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తేనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది చూసే వాళ్ళకి కానీ వినే ప్రజలకు కానీ. ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 119 మంది ఎమ్మెల్యేలలో నేను ఎవరిని కించపరచడం కాదు నా ఉద్దేశం. ఇక్కడ ఈ 119 మంది ఎమ్మెల్యేలలో మెజారిటీగా దాదాపు ఒక 70 నుంచో 80 మందికి ఇంకే ఎక్కువనే గీడ అటు ఇటుగా 100 మంది దాకా అసలు ఇరిగేషన్ మీద, ఈ ప్రాజెక్టుల మీద, ప్రధానంగా ఈ కాళేశ్వరం అసలు కాంట్రవర్సీ ఏందనే దాని మీద చాలామందికి అవగాహన ఉండదు. వాళ్ళంత ఇంట్రెస్ట్ కూడా చూపించరు. తెలుసుకోవాలని కూడా తెలుసుకుంటారు. ఎందుకు తెలుసుకోరు, ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారంటే వాళ్ళకి టైం ఉండకపోవడం ఒకటి, ఆ సబ్జెక్టు అర్థమయ్యేటట్టు ఎవరు చెప్పకపోవడం ఒకటి. ఇప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ కూడా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కించపరచడం కాదు ఉద్దేశం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న పీపీటీ ఏమంటారు ఈ 60 పేజీల నివేదిక మీద 650 పేజీల ఫైనల్ రిపోర్టుని జస్టిస్ పీసీ ఘోష్ గారు ఇచ్చారు. దాన్ని ప్రభుత్వం 60 పేజీలకు కుదించుకొని ఏదో సినాప్సిస్ పెట్టుకొని ఆ 60 పేజీలను మీడియా ముందుకు వచ్చి బ్రీఫింగ్ ఇచ్చారు. ఆ బ్రీఫింగ్ ఇచ్చిన సమయంలో మీరే మళ్ళీ కావాలంటే ఒకసారి చూడండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ మాట్లాడారు. దాని తర్వాత ఎవరు మాట్లాడారు? బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ముగ్గురు మాట్లాడారు. ఈ ముగ్గురు మాట్లాడిన దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినంతసేపు ఇది ఎప్పుడు అయిపోతుంది, ఇది నెక్స్ట్ ఇంకెవరైనా ప్రాపర్గా చెప్తే బాగుంటుంది తెలుగులా. ఆయన చెప్పగా కాదు, అప్పుడే చెప్తుంటాడు, అప్పుడే టక్కున హిందీలోకి పోతాడు, ఇంగ్లీష్లోకి పోతాడు, మళ్ళీ ఏదో తీసుకొస్తాడు. అంటే సబ్జెక్టుని పాయింట్ బై పాయింట్ అరటి తొక్క తీసి నోట్లో పెట్టినంత ఈజీగా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలా. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేయలే. ఆయన చెప్తున్నంతసేపు మళ్ళీ వెనక కోతారు, ముంగలు కోతారు, ఇవి మా సొంత కవిత్వం కాదంటాడు, మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తాడు, మళ్ళీ తెలుగులో చెప్తాడు, మళ్ళీ ఎక్కడెక్కడికో తీసుకుపోతాడు, ఏవో ఇవన్నీ చెప్పడం వల్ల ఏమైతే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే అంత ఈజీగా అర్థం కాలే. ఇక బట్టి గారు మాట్లాడారు. బట్టి గారే మొత్తము రాజకీయ ప్రసంగం, కంప్లీట్ రాజకీయ, మంచి స్పష్టంగానే చెప్తారు ఆయన. రాజకీయ ప్రసంగం చేసిండు, అయిపోయింది. దాని తర్వాత మేము అసెంబ్లీలో పెడతాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. మరి రేపు ఎవరు మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు, ఎవరికి అర్థమయ్యేటువంటి ఇప్పుడు ఈ ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేలు దాని మీద అవగాహన లేకుండా ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు తెలియదు. ఇప్పుడు ఇందులో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, ఈ ఉన్నటువంటి దాంట్లో 40 మంది కొత్త వాళ్ళే ఉన్నారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవగాహన లేదు. ఇవాళ మంత్రులు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు ఉన్నారు, మంత్రులు కూడా. సో వాళ్ళకి అవగాహన లేదు. ఫస్ట్ వాళ్ళకి అవగాహన రావాలి. ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా, గట్టిగా మాట్లాడితే మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు. వారు చెప్పేది ఎంతమందికి అర్థమవుతుందండి? పోనీ ఆయన అర్థం చేసుకుంటాడు, మళ్ళీ టాపిక్ సబ్జెక్టుని డివైడ్ చేసేసి మళ్ళీ వేరే చర్చకు తీసుకుపోతాడు. సో కాబట్టి పీపీటీతో చెప్తేనే ఈ కాళేశ్వరం సమస్య అయినా, అసలు కాళేశ్వరం అయినా, అసలు ఏ నీటిపారుదల శాఖ వ్యవహారమైనా, ఆ ప్రాజెక్టు వ్యవహారమైనా, ఒక ప్రాజెక్టు మీదనో ఒక బోర్డు మీదనో కొంత మ్యాప్ వేసుకుంటా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉట్టిగానే కూర్చొని చెప్తే సబ్జెక్టు మీద అవగాహన ఉన్నటువంటి వాళ్లకు ఊరికే ఓవరాల్గా చెప్పేటువంటి మాటలు అర్థమవుతాయి తప్ప, కొత్తగా సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్లకు అసలు ఏంది, నదేంది, కథ ఏంది, బ్యారేజ్ ఏంది, ఏడగట్టిరు, ఎట్లా కొంగింది, ఏమైంది, దానికి కారణం ఏంది చెప్పాలంటే మాత్రం తప్పకుండా పీపీటీ కానీ, లేదనుకుంటే ఇట్లా ఒక బ్లాక్ బోర్డ్ పెట్టేసి ఓవరాల్గా హ్యాండ్ రైట్తో చెప్పడం కానీ ఇట్లాంటివి చేస్తేనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
ఊరికే నోటితో చెప్పుకుంటూ పోయి మైక్ ముందుకు వచ్చి చెప్పుకుంటూ పోయినంత మాత్రాన అది అర్థం కాదు. చాలా పెద్ద సబ్జెక్టు, గొట్టు సబ్జెక్టు కూడా. ఒకసారి అర్థమైందంటే మళ్ళీ మనం దాన్ని వదిలిపెట్టాం. ఇది ఒక వ్యసనం లెక్క. ఇరిగేషన్ శాఖ మీద ఆ విషయాల మీద తెలుసుకోవడం అలవాటు అయితే ఏ మూలకు వార్త రాష్ట్ర చదవాలనిపిస్తుంది. పోయి మనకు ఎవరైనా ఆర్టికల్స్ రాష్ట్ర చదవాలనిపిస్తుంది, ఎవరైనా మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. అది ఒకవేళ ఇన్కేస్ అది అర్థం కాలేదు, అది ఎక్కలేదు అనుకో, ఎవరెన్ని అద్భుతంగా మాట్లాడినా కానీ వినబుద్ధి కాదు. ఎందుకంటే అది దానికి కొస తెలియదు, మొదలు తెలియదు మనకి. దాని బేసే మనకు అర్థం కానప్పుడు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? అందుకోసమే వీళ్ళు పీపీటీ అడిగారు. అప్పుడు ఆల్రెడీ ఎప్పుడు కేసీఆర్ గారు ప్రాజెక్టులను రీడిజైన్ చేసినప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 3 గంటల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఇప్పటికి ఉంటుంది, మీరు యూట్యూబ్లో కొట్టి చూస్తే ఇప్పటికి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. వినాలు ఎవరైనా కానీ వినొచ్చు. కానీ అప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో చెప్పిండు. ఇప్పుడు అదే ప్రతిపక్ష నాయకుడి హోదాలో మళ్ళీ నేను అలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా. ఇప్పుడు ఎవరెవరైతే ఏ డౌట్లు రేజ్ చేస్తూ ఉన్నారో, ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ మేధావుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కాళేశ్వరం మీద చాలా రకాల అనుమానాలు, ఆరోపణలు ఇవన్నీ చేసిరు. అవన్నీ నివృత్తి కావాలంటే ఎట్లా? ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 100% ఆ పీపీటీకి అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇచ్చిన తర్వాతనే డిస్కషన్ చేయాలి. నిన్న స్పీకర్ గారి దగ్గరికి పోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గారు ఏం రాలేదు, అసెంబ్లీ కార్యదర్శి గారు తీసుకోండి అంటేనే ఆయన తీసుకోలేదు. ఇక ఎట్లా డిస్కషన్ సాఫీగా జరుగుతుంది? ఇప్పుడు మీరే డౌట్స్ వ్యక్తం చేస్తారు, మీరే అనుమానం వ్యక్తం చేస్తారు. ఆ అనుమానాలు నివృత్తి చేస్తాం మేము. మొత్తం అంటే మేము చేసిన తప్పేందో ఒప్పేందో, ఏ రకంగా తెచ్చినామో ఎట్ట తెచ్చినామో అన్నీ మేము చెప్తాము అని చెప్పేసి వాళ్ళు అవకాశం ఇవ్వండి అంటే ఇక స్టార్టింగ్లోనే ఈ రకంగా నిరాకరించారు. మరి ఇక రేపు సభలో ఈ 5 రోజుల పాటు చర్చ సాఫీగా జరుగుతుందని, అసలు వాస్తవాలు బయటికి వస్తాయని, వాస్తవాలు ప్రజలకు చెప్పేటువంటి అవకాశం వస్తుందని ఏ రకంగా అనుకోవాలి? ఎట్లా అనుకోవాలి? కాబట్టి ఇదంతా కూడా పెద్ద పెట్టాలి కాబట్టి అసెంబ్లీలో పెట్టి చర్చ చేయాలి కాబట్టి చేసి, నాకు తెలిసి ఇప్పటికీ నేను ఈ బీఆర్ఎస్ వాళ్ళు రెడీగానే ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరం మీద ఈ రాత్రికి ఈ నిమిషం ఈ క్షణం పెట్టినా కానీ డిస్కషన్ చేయడానికి రెడీగానే ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళే ఎవరు ప్రిపేర్ కాలే. ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రిపేర్ కాలే, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ప్రిపేర్ కాలే, కోమటిరెడ్డి వెంకరెడ్డి గురించి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళెవరు ప్రిపేర్ కాలే ప్రాపర్గా. రేపు పెడతారు, మరి రేపు వాయిదా వేసి ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తారు కావచ్చు. వీళ్ళు రెడీగా ఉన్నారు దీని మీద. మరి ఏ రకంగా ఉండబోతున్నది? సబ్జెక్టు లేనప్పుడు మాత్రమే బుల్డోజ్ చేస్తారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడనైనా సరే, రాజకీయాల్లోనైనా లేకపోతే బయటనైనా సబ్జెక్టు పాయింట్ లేనప్పుడు మాత్రమే బుల్డోజ్ చేస్తారు అవతల వ్యక్తులని. సో ఇక్కడ సబ్జెక్టు మీద మాట్లాడాలి అవకాశం ఉన్నప్పుడు, ప్రతిపక్షం మీద ఆరోపణలు వచ్చినప్పుడు, వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఒక ఆరోపణ వచ్చినప్పుడు వాళ్ళు క్లారిఫై చేసుకోవడానికి సమయము, ఆ ఫెసిలిటీస్ కల్పించాలి. అది ప్రభుత్వం బాధ్యత, అలాగే స్పీకర్ గారి బాధ్యత కూడా హౌస్లో. ఇప్పుడు వారు మా మీద ఆరోపణలు ఉన్నాయి, ఇవన్నిటి మీద మేము రిప్లై ఇవ్వాలనుకుంటాం అంటే మాకు ఈ రకంగా మేము ఇవ్వగలుగుతామని చెప్పేసి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసేటప్పుడు స్పీకర్ గారు తీసుకోవాలి. తీసుకొని దానికి అనుమతి ఇచ్చి ఏం చెప్తారో చెప్పనియాలి. ఒకవేళ ఇన్ కేసు కేసీఆర్ గారు అబద్ధమే చెప్పారని అనుకుందాం, కాసేపు పీపీటీ పెట్టి సేమ్ అదే పీపీటీ పెట్టేసి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ అబద్ధాలు చెప్పిండు కేసీఆర్ గారు, ఇగో ఇవి నిజాలు అని చెప్పేసి చెప్తామే, అయిపోయా. 5 రోజులు కాకపోతే ఇంకొక 5 రోజులు పొడిగించండి. దాటకపోయింది ఏముంది, అయ్యేంటిదేముంది? ఇయ్యాలటికే మీ పదవి అయిపోతుందా? ఇయ్యాలటికే వాళ్ళ ప్రతిపక్షం నుంచి అధికారంలోకి ఏమైనా తెల్లారంగానే వచ్చేడుతుందా? ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నది కదా, చూసుకుంటారు అప్పటిదాకా ప్రజలు. దీనికోసం ఆత్రం ఆగం ఉరుకొచ్చేసి దేనికి ఈ హడావిడి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా? సో కాబట్టి రేపు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వీళ్ళు చర్చను సాఫీగా జరగనిస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే నువ్వు తప్పని వీళ్ళు ఒప్పని, ఇది ఒక పెద్ద పిల్లాట పరగశం లెక్క, టిక్ ఫర్ టాక్ లెక్క అయిపోయింది కథ. రోజుకి కాళేశ్వరం కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు గోదావరి కలిసిపోయినాయి అనే ఆ బ్యాచ్ అంటది బీజేపీ వాళ్ళు అంటారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఇటు వాళ్ళేమో కాళేశ్వరమే దిక్కు, కాళేశ్వరమే తెలంగాణకు వరప్రదాయని వీళ్ళు చెప్తారు. ప్రజలేమో కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొంతమంది క్లారిటీ వచ్చింది, కొంతమంది క్లారిటీ రాలేదు. అది తప్ప ఒప్ప తేల్చాల్సింది ఎక్కడ? అసెంబ్లీలో. అవకాశం వీళ్ళకి కల్పించండి, అవకాశం వీళ్ళకి కల్పించండి. అధికార పార్టీకి ఎలాగో స్పీకర్ గారు కావాల్సినంత సమయం ఇస్తారు, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ ఇక్కడ ప్రతిపక్షానికి వాళ్ళు ఏ రకంగా అనుమానాలను నివృత్తి చేస్తారో అవన్నీ కూడా నివృత్తి చేసే అవకాశం వాళ్ళకి కల్పించండి. అప్పుడు సమస్య ఉండదు, ఈ లొల్లి ఉండదు, పంచాయతీ ఉండదు. ప్రజలు కూడా ఈ డోలాయమానం నుంచి బయటకు వచ్చేసి అసలు కాళేశ్వరం అవసరం లేదా, ఒకవేళ కాళేశ్వరం అవసరం లేదన్నటువంటి అభిప్రాయం కనుక
అక్కడ అర్థమైతే ప్రజలే అప్పుడు అంటారు కేసీఆర్ నిజంగా తప్పు చేసిండు అని చెప్పేసి. ఇటు ప్రభుత్వానికి కూడా ఒక మంచి అవకాశం రాబోతా ఉన్నది రేపు. మరి చేస్తారా అది, ఆ కార్యక్రమం చేస్తారా, లేకపోతే ఇట్లా ఇప్పటి లెక్కనే బుల్డోజ్ చేసుకుంటూ పోయేటువంటి పరిస్థితులు ఉంటాయా?